బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఆదేశాల మేరకు టౌన్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీను ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన నడిచిన బాటలో మనం నడవాలని, మంచి సంకల్పంతో మనందరం ముందుకు నడవాలని గజవల్లి అన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. అలాగే ఇప్పుడు ఉన్న ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో కూడా ప్రజలకు మేము మంచి చేయడానికి కృషి చేస్తున్నామని గజవల్లి శ్రీను తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లనస్వామి జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతరగా భక్తులు అభివర్ణించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా రానున్న నేపథ్యంలో గట్టి ఏర్పాట్లు చేశామని గ్రామ అభివృద్ధి కమిటీ తెలిపారు. మల్లనస్వామి కోరిన కోరికలు తీర్చడంలో భక్తులు మల్లనస్వామికి ప్రీతి పాత్రమైన బోనం సమర్పించుకుంటున్నారని భక్తులు అన్నారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమనూరులో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ, ఏపీఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మోడర్న్ కంటి ఆసుపత్రి వైద్యులచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి సుమారు 500 మందికి పైగా కంటి పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసలు బాసిన మహానీయుడని ఆర్యవైశ్య నేతలు కొనియాడారు. అసెంబ్లీలో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా పట్టణంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఒక దళిత స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడిన తీరు సరికాదని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాముద్దీన్ అన్నారు. అసెంబ్లీలో జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫ్లెక్స్లను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఖమ్మం జిల్లా వైరా ఆర్టీసీ బస్టాండ్లో నూతన టీజీఆర్టీసీ బస్సు సర్వీస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాలతు రామ్దాస్ నాయక్ పాల్గొని జెండా ఊపి బస్సు సర్వీస్ ను ప్రారంభించారు. వైరా మండల కేంద్రం నుండి వయా గన్నవరం మీదుగా నెమలి వరకు ఈ బస్సు సర్వీసులు నడుస్తాయని వైరా ఆర్టీసీ డిపో మేనేజర్ తెలిపారు. అనంతరం శ్రీ కోదండ రామాలయం వద్ద నూతన షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్ శంకుస్థాపన ప్రారంభోత్సవానికి హాజరయ్యారని అన్నారు. నెల్లూరు నగరంలోని పవిత్ర పెన్నా నదీ తీరంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారికి రథోత్సవం నిర్వహించనున్నారు. శ్రీదేవి భూదేవి సమేత రథంపై ఆసనులైన భక్తులకు దర్శనమిచ్చారు. రంగనాథుని రథం లాగుటకు విశేష సంఖ్యలో భక్తులు పోటీ పడటంతో నెల్లూరు పరిసర ప్రాంతాలన్నీ భక్తజన సందోహం మారింది. దీంతో నెల్లూరు నగరమంతా జయరంగా జయ జయరంగా నామస్మరణతో మారుమోగింది. అగ్రరాజ్యం అమెరికాను భీకర తుఫాను వణికించింది. పెద్ద ఎత్తున టోర్నడోలు విరుచుకుపడుతున్నాయి. బలమైన గాలుల కారణంగా అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ తుఫాను దాటికి అమెరికా వ్యాప్తంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మిస్సౌరీలోని బేకర్స్ ఫీల్డ్ ప్రాంతంలో టోర్నడో కారణంగా 12 మంది మృతి చెందినట్లు స్టేట్ హైవే పెట్రోల్ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 కౌంటీల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు. అనేక ఇళ్లు ధ్వంసమైనట్లు తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జనసేన పార్టీ ఎఫ్టీసీసీ నియోజకవర్గ సమన్వయకర్త జంపాల ప్రకాష్ సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా తనను నియమించినందుకు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని, పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, అందుకు తానే నిదర్శనమని ప్రకాష్ అన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేసి ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. అసెంబ్లీలో స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తిప్పాపురం తెలంగాణ తల్లి విగ్రహం ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ముక్కు నేలకు రాసి బహిరంగంగా క్షమాపణలు చెప్పారని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో అత్యున్నత పదవిలో ఉన్నటువంటి దళిత బిడ్డ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి అహంకారపూరితంగా మాట్లాడిన వ్యాఖ్యలను యావత్ దళిత జాతి తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.
నిర్మల్ జిల్లా తానూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు కుబీర్ మండల వాసిగా మృతి చెందినట్లుగా గుర్తించారు. ఇక సగ్గం నరేష్ తానూరు సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పి ముందున్న బైక్ ను ఢీకొనడంతో నరేష్ తలకు తీవ్ర గాయాలై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనంతరం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సభాపతి స్పీకర్ దళితుడు అయినందుకే ఏకవచనంతో అసెంబ్లీలో అమర్యాదగా వ్యవహరించారని, ఇకపై జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రాకుండా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంలో ఈ నెల 22 నుంచి 25 వరకు మేరీమాత మహోత్సవాలు జరగనున్నట్లు ఏలూరు పీఠాధిపతి పొలిమేర జయరావు తెలిపారు. కుల మత భేదాలు లేకుండా నిర్మలగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలకు భక్తులు హాజరవుతారని ఆయన తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. అలాగే 4 రోజుల పాటు నిత్య అన్నదానం, తాగునీరు, మజ్జిగను పంపిణీ చేస్తామని పీఠాధిపతి జయరావు తెలియజేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురం గ్రామంలో రామకృష్ణ హత్యపై అధికారుల ఆదేశాల మేరకు 4 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అలాగే వారి వెనుక ఉండి ఎవరు ప్రోత్సహిస్తున్నారో అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ అల్లూరి పోలేరమ్మ దేవాలయంలో కోలాహలంగా ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ ఆదివారం రోజున శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కుంకుమ బండ్లతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.